హింసించి అదిగో నా నిమిత్తం అంటే మీరు బతికున్నప్పుడు నా కోసం మీరు జనులు హింసిస్తారు, నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీరు ప్రతిఫలం పొందుదురు అని చెప్పేశాడు. కాబట్టి బతికుంటే అపవాది ఏం చేస్తుంటాడు అనమాట మన మీద, అన్యజనులైన వారిని ప్రేరేపించి హింసకి దిగుతాడు, దాడికి దిగుతాడు. అయితే దేహంలో నుంచి వెళ్ళిపోయామనుకో, అపవాది మనల్ని ఏమి చేసుకోలేడు, వాడు హింస పెట్టలేడు, శ్రమ పెట్టలేడు, మనల్ని శోధించలేడు. అంటే అర్థం ఏంటంటే అపవాది మన విషయంలో అప్పుడు పూర్తిగా నష్టపోయాడు, పూర్తిగా నష్టపోయాడు. మనల్ని శోధించలేక నష్టపోతాడు, మనల్ని హింసించలేక నష్టపోతాడు, మనల్ని శ్రమ పెట్టలేక నష్టపోతాడు. చచ్చిపోయిన వాళ్ళ మీద అపవాది ఏమైనా ప్రయోగం చేస్తాడా? అదనమాట. కాబట్టి హతసాక్షులైన వాళ్ళు బతికింపబడిన వారై అపవాది మీద ఏలుబడి చేస్తారు. ఈ శిరచ్ఛేదనం చేయబడిన వాళ్ళు వారి విషయంలో అపవాది ఓడింపబడ్డాడు, అపవాది ఓడిపోయాడు. వారిని ఇంకా ఏమైనా చేయగలడా? వాడు శిరచ్ఛేదనం చేయబడిన వారిని ఏమైనా చేయగలుగుతాడా? బతుకుంటే ఏమైనా శోధన పెట్టి ఇరకాటంలో పెట్టవచ్చు, బతుకుంటే ఏదైనా హింసించి అబద్ధం ఆడేటట్టు మనుషుల్ని చేయొచ్చు. చనిపోయిన వాడిని ఏం చేస్తాడు? గుర్తుపెట్టుకో, యేసు ప్రభు శిలువ మరణంలో అపవాదిని ఓడించాడా? ఎలా ఓడించాడు? యేసు ప్రభు అపవాదిని ఓడించాడు. ఎలా ఓడించాడు? పాపం చేయకుండా బతికాడు. పాపం చేయకుండా బతకడం అనేది అపవాదిని ఓడించడంతో సమానము. ఇప్పుడు యేసు ప్రభువుని ఏ రూపంలోనైనా అపవాది ఓడించగలుగుతాడా? లేదు, అయిపోయింది, ఛాన్స్ కోల్పోయాడు. అంటే క్రైస్తవులమైన మనము బతికుంటే వాడికి అవకాశం ఉంటుంది మనల్ని శోధించడానికి, మనం చనిపోతే వాడికి ఏ అవకాశము ఉండదు. వాడు శాశ్వత కాలము మన విషయంలో సంఖ్యలు వేయబడ్డాడు, మనల్ని ఏం చేసుకోలేడు వాడు. ఎప్పుడు? చనిపోతే. బతికుంటే వాడి సంఖ్యలు తెంపబడ్డాయి. మీకు అర్థమవుతుందని చెప్తుంది. అపవాది పాతాళంలో సంఖ్య